బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. భార్యాభర్తలు ఇద్దరు చాలా మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మనకు తెలుస్తుంటుంది ఇది పక్కా అబద్ధం, ఏదో మనల్ని మూమెంట్ లో ఆపడానికి మాట్లాడుతున్నాడని అర్థం అవుతుంటుంది. నువ్వు చెప్తుంటేనే నీ ఫేస్ లో నవరసాలు పండించేస్తున్నావు. సో అలా భర్తలకు కూడా తెలుస్తూ ఉంటుంది. వైఫ్ ఏదన్నా ఒక విషయం ఫ్రెండ్స్కి సంబంధించి కావచ్చు, అలా తల్లిదండ్రులకు సంబంధించి ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇది అబద్ధం చెప్తుంది, ఓకేలే ఇప్పుడు ఏమనొద్దని ఆగిపోతూ ఉంటుంటారు. అలా భార్యాభర్తలు ఇద్దరు ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు అంటే మోసం అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని సందర్భాలు అవి చాలా సీరియస్ అవుతుంది. ఏ విషయాలు ఇది అబద్ధం అని అంటే ఐడెంటిఫై చేయొచ్చు అంటాం? నువ్వు అసలు చెప్తున్నప్పుడే చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ నీ లైఫ్ లో ఉన్నట్టున్నాయి. అందుకే చాలా నటోరియస్ గా అడిగావు. బట్ యాజ్ యూ సెడ్ లైక్ అంతే నాటీగా మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఒకటి మాత్రం కరెక్ట్ ఉషా, ఏంటంటే భార్యాభర్తలు కానీ ఏ రిలేషన్లో కానీ మనిషి అన్నాక చిన్న చిన్న అబద్ధాలు చితక అబద్ధాలు ఉండటం అనేది కామన్. సో పర్టిక్యులర్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ రిలేషన్, ఎనీ మేల్ అండ్ ఫీమేల్, దిస్ కైండ్ ఆఫ్ ఎ భర్త భార్య అనే రిలేషన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అది మోసం చేస్తున్నాము అనే ఉద్దేశంతో ఆడేవి కాకుండా చాలా ఉంటాయి. భర్తకి భార్య తల్లిగారింటికి వెళ్ళటం ఇష్టం ఉండదు, కానీ తల్లిగారింటికి వెళ్ళకుండా ఎట్లా ఉంటారు, మనస్సేమో పీకుతుంది అవునా అని చెప్పేసి నిజాయితీగా సినిమాలో చూపించేట్టు ఉండటం వేరు, తల్లి పోకుండా మా అమ్మ అని 15 ఏళ్ళకి కలిసామని చెప్పుకోవటం, లేదు అంటే చిటుక్కున భర్త అటు పోగానే జంపు జిల్లాని కొట్టి పక్కకి వెళ్ళేసి చూసేసి వచ్చి నేను చూడలేదు అనటం వేరు. సో ఇలా ఎందుకు అమ్మ తల్లి ప్రేమను కాలేక ఇక్కడ తన మాట తీసేస్తే తనకి పోయేది ఏమి లేదు, గౌరవం అదంతా తన మీద కోపంగా అహంగా ఏదో చెప్పాడు కాబట్టికే, కానీ ఇది ప్రియోర్ కాబట్టికే అబద్ధం ఆడింది తనను రెస్పెక్ట్ చేయడానికి, అక్కడ ప్రేమను సంపాదించుకోవడానికి. సో అది అబద్ధము, నాట్ స్పాయిలింగ్ ఎనీబడీస్ రిలేషన్. సో ఇలా పర్వాలేదు. లేదు ఒక చిన్న ఆడకుండా ఆ లేడీస్ అసలు ఆడకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్, జరగని పని. ఎందుకంటే మన పైసలు ఇచ్చారనుకో డబ్బులు, మళ్ళీ చీరో ఏదో నగలో ప్రతి దాంట్లో ప్రతి నెల ఇంత కట్ చేసి పక్కన పెట్టుకొని ఇంత గ్రామ్ బంగారమో లేకపోతే చీరో కొనుక్కునేది అంటే ఖర్చు అయిన ఇంట్లోకి ఖర్చు. నేనేమన్నా తిన్నానా? ఇంకా ఇంకా కామెడీ అసలు జస్ట్ ఏమైనాయి అంటాడు అంతే, లడల్లడల్లడల్లడ బాగుతానే ఉంటాం. ఎందుకు అంటే అది అబద్ధం, ప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు నేను వాడలేదని ప్రూవ్ అవ్వాలి, అక్కడే తెలిసిపోయిద్ది అసలు ఇదేదో దాల్మే కుచ్చుకాలా హే అనేది. సో అట్లా ఉంటుంది. ఇంకా హస్బెండ్ తీసుకుంటే వాళ్ళవి కూడా ఎలా ఉంటాయంటే, భార్య అంటే ప్రేమ ఉండి కొంతమందికి భయం ఉండి కూడా అది వేరే విషయము, భయంతో కూడిన భక్తితో కూడిన ప్రేమతో కూడిన భయం ఉంటుంది. సో దీన్ని ఎలా కాపాడుకుంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది కూడా తల్లిదండ్రితో కనుక పోల్చుకుంటే, సిస్టర్స్ తోటి పోల్చుకుంటే కొంచెం ఎక్కడో ఈ ఆడవాళ్ళకి మనకి అంటే భార్యలకి ఏముంటుందంటే, తల్లి తండ్రికి చెల్లెకి హస్బెండ్ చూస్తున్నప్పుడు ఎప్పుడు దాంట్లో అడ్డుపడద్దు, అది చాలా రాంగ్ అని మాత్రం నేను చెప్తాను. మరీ మీరు ఓ పెద్ద సంఘ సేవలాగా మాట్లాడుతుంటే పూర్తిగా నిన్ను, నీ ఫ్యామిలీని, నీ పిల్లల్ని, నీ ఒక ఫ్యూచర్ చూడకుండా వాళ్లకు మినిమం నీడ్స్కి అవసరమైనప్పుడు చేస్తుంటే మాత్రం నువ్వు అడ్డుపడడం తప్పు. ఒకవేళ అలా కాకుండా నీకు మొత్తం లేకుండా అటు పూర్తిగా ఉడాయించేసి అసలు పిల్లలకి పట్టించుకోకుండా మరీ బాధ్యతారహితంగా వహిస్తే అప్పుడు నువ్వు క్రాస్ చెక్ చేసుకోవటం అనేది ఒక అర్థం. సో నువ్వు అట్లా బాగా ఇట్లా గ్రీడీగా ఉన్నావు, అసలు మీ అమ్మ వాళ్ళకి పెట్టొద్దు, మీ చెల్లెని రానియొద్దు, ఇట్లా ఒక రకంగా ఉన్నావంటే ఖచ్చితంగా ఆయన ఎమోషనల్గా ఉంటుంది, తల్లి తండ్రి బంధం ఉంటుంది, అన్న బంధం ఉంటుంది. కాబట్టి అటు మెల్లగా అటు జారేసి అమ్మ భార్యకి చెప్పకే అని చెప్పేసి ఈయన చెప్పడు ఇంట్లో. అది ఎందుకు? ఈవిడంటే ప్రేమ, ఈ రిలేషన్ వదులుకోలేక ఆ రిలేషన్ కాపాడుకోవాలి కాబట్టికే అందమైన అబద్ధం అనే చెప్తాను నేను దాన్ని. ఆ అబద్ధాల వరకు సాటిస్ఫై. ఇంకో రకంగా నాటి అబద్ధాలు ఏముంటాయంటే, ఫ్రెండ్స్ దగ్గరికి పోవాలి, పార్టీకి నైట్ కూర్చోవాలి, సిట్టింగ్లో వేయాలి, కానీ పెళ్ళి చేస్తే తోలు తీస్తుంది, బెల్ట్ తీస్తుంది కొంతమంది, లేకపోతే అలుగుతుంది. అందుకని చెప్పేసి నువ్వైతే నేనైతే ఇక్కడ ఇక పిల్లలతోటి మొత్తం అలసిపోయి ఏంది జీవితము, నేనైతే ఇంతనే నా బతికి ఇంతే, నా చాకిరి ఇంతే, నువ్వు మాత్రం తిరిగిరా ఎంజాయ్. ఇది పెద్ద రామాయణం స్టార్ట్ అవుతుంది బట్టన. అందుకని అమ్మ ఇదేం నసపాడైతే ఫస్ట్ చెప్తుంటాడు ఆయన మంచిగానే కరెక్ట్గానే, ఫ్రెండ్స్ దగ్గర పోతున్నా అని. ఈ రామాయణం వినలేక ఏం చేస్తాడు, చిన్నగా ట్విస్ట్, ఆఫీస్లో మస్తు లేట్ అయింది నాకు,
లేకపోతే రావట్లేదు, లేటుగా వస్తా, మస్తు పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చిండు సార్ అని చెప్తాడు. సో ఇలాంటి స్వీట్గా చిన్నగా అంటిల్ అన్లెస్ యు ఆర్ నాట్ స్పాయిలింగ్ యువర్ ఎకానమీ, యువర్ క్యారెక్టర్, దట్స్ అ బ్యూటిఫుల్ లైఫ్. ఆ అందమైన అబద్ధాలతోటి ఒకరినొకరు అంటే ఎంత ప్రేమ, గౌరవము, ఇష్టము ఉంది అని కూడా తెలుసుకోవచ్చు ఇలాంటి అబద్ధాలలో. అవి మితిమీరుతున్నప్పుడు మోసం కింద మారే ఒక తరుణంలో మేడం అది మొత్తం మోసం అయిపోయి తెలిసిన తర్వాత గుండెలు లబో దిబో వన్ ఫైన్ డే దట్ ఎట్ బ్లాస్ట్, దట్స్ ఇస్ అ హ్యూజ్ విధ్వంసం అవుతుంది జీవితము. అంటే నీకు తెలియలే ముందు ఒక పెద్ద మీద వచ్చి చెప్తుంటాడు, నీకెట్లా తెలియదే అబద్ధాలు చెప్తుంటే ఇన్ని రోజుల నుంచి అంటే, అది గుడ్డిగా ఉండకుండా మొత్తం నీ జీవితం సర్వనాశనం అయ్యేదాకా నువ్వు చూసుకోకుండా ఎలాంటి అబద్ధాలు రియల్గా అబద్ధాలు ఆడుతున్నారు, ప్రాబ్లమాటిక్వి అనేది కనుక్కోవాలంటే కొన్ని మేనరిజమ్స్, కొన్ని టెక్నిక్స్. ఏంది మేడం మీరు అన్ని జీవితాలు బాగా పాడు చేసేవి చెప్తున్నారు, మమ్మల్ని పట్టుకునేటి అని మాత్రం నన్ను అస్సలు అనకండి. నేను ఇండైరెక్ట్లీ ఐఎమ్ హెల్పింగ్ మన లైఫ్ని ప్రాబ్లంలో పడేసుకోకుండా ఉండడానికి. మీకు తెలియదు అసలు, మీకే హెల్ప్ చేస్తున్నట్టు నేను ఎక్కువ. సో కాబట్టికే ఈ కొన్ని పారామీటర్స్ మాట్లాడుకుందాము. ఏది నిజము ఏది అబద్ధము అని గనక మనము తెలుసుకోవాలంటే అసలు కొంచెం బాడీ, మైండ్, మనస్సు కరెక్ట్గా పెడితే అసలు లేడీ సిబిఐలో అసలు కోచింగ్ బీచింగ్ చదివి చేరుస్తారు అబ్బాయిలని, కానీ లేడీస్ని ఇట్లా ఉత్తగా తీసుకుపోయి చేసేసినా కూడా ఈజీగా కనుక్కుంటుంది ఇక్కడ ఇది జరిగింది ఇక్కడ. అంత ఎమోషనల్ క్వశ్చన్ ఉంటుంది. ఈక్యూ అంటారు లేడీస్కి. ఎవ్రీబడిలో ఒక పర్సన్, ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ద డామినేటింగ్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాళ్ళను మంచి మనుషులు అంటారు. ఆ మంచి మనిషి వెనకాల మరి చెడు ఉండకుండా ఉండదు. గాంధీజీ ఎంత మంచోడని చెప్తారు, కానీ కొంతమంది ఏం చెప్తారు, ఇద్దరు అమ్మాయిల్ని పట్టుకొని ఉన్నాడు, లేకపోతే ఏదో మొత్తానికి ఇందిరాగాంధీ ఏదో సంథింగ్ దే కుక్. సో ఎవ్రీబడి హ్యాస్ వన్ డార్క్ సైడ్. మేజర్ ఏంది అది కన్సిడర్ అవుతారు. అట్లాగే సేమ్ ప్రతి మనిషికి ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్, ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్, ఈ రెండు ఉంటాయి. అయితే సర్వసాధారణంగా ప్రకృతి సహజంగా లేడీస్కి ఈక్యూ ఎక్కువ ఉంటుంది. ఎమోషనల్ కోషెంట్ అంటే ఇప్పుడు పిల్ల పడంగానే ఆ ఉరకడము, ఎవరైనా అనగానే ఏడు చేయటము, ఇవంతా ఎమోషన్స్. సో ఈ ఎమోషన్స్ అనేది ఏంటంటే ఫీలింగ్స్ని, కళ్ళని. ఇప్పుడు ఒక ఆమె అట్లా చూసుకుంటూ ఆమె ఇట్లా చూసినావా, ఆమె అసలు ఒక సెకండ్ నువ్వు ఇక్కడ ఉంటే ఒక అబ్బాయి నిన్ను చూస్తున్నాడు వేరే రకంగా అని ఇట్లా తల తిప్పకుండా చెప్తుంది. దట్ ఫీలింగ్స్, దట్ షీ హ్యాస్ దట్ గ్రాస్పింగ్ పవర్. సో ఈక్యూ ఎక్కువ ఉంటుంది. సో అందుకని లేడీస్ జనరల్గా రాగానే ఇట్లా ఒక స్కాన్ వేసి పడేస్తారు అని. సో ఎయిర్పోర్ట్లో అవుతుంది కదా ఒక స్కానింగ్, కా అని కొట్టంగానే అప్పుడు మళ్ళీ ఏదో మోగంగానే బట్టలు కరెక్ట్గా చూస్తుంది, వెనకాల గినకాల కథ కార్ఖాన పర్సు గీర్సు అంత ఉంటుంది, మామూలుగా ఉండదు మరి లేడీస్ తోటి. సో అది మరి జెంట్స్ అని అంటే వాళ్ళకి అదే, దట్స్ హౌ వాళ్ళకి కొంచెం ఎమోషనల్ క్వశ్చన్ తక్కువ ఉంటుంది కాబట్టి అబ్జర్వేషన్ చేసుకుంటే మనం లైఫ్ని చక్కబెట్టుకోవచ్చు అనే ఉద్దేశం, కానీ గొడవలు పడమని మాత్రం కాదు. నేను ఆల్వేస్ ఇక్కడ క్లెయిమ్ వేయమని చెప్తాను. నేను చెప్పేటప్పుడు ఎప్పుడు కానీ is whatever we are doing the videos to benefit కంక్లూజన్ కి దట్ ఈస్ వెరీ, నేను అందుకనే ప్రతిసారి చెప్తాను వెంటనే ఒక కంక్లూజన్ కి రాగానే ఇది చెప్పింది అంటే నువ్వు అబద్ధాలు ఆడతావు. ఇట్స్ నాట్ దాట్, ఇట్ ఈస్ దట్ లైక్ వై దే ఆర్ డూయింగ్ దట్ అనాలిసిస్ చేసుకొని దగ్గరికి తీసుకొని అలా చెయ్యకుండా మంచిగా సగబెట్టుకోవచ్చు జీవితాన్ని అని చెప్పే ప్రయత్నమే మనం చేస్తాం. సో దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ ఎమోషనల్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనము అంటే మాటలు ఎట్లా మాట్లాడతారు, తర్వాత బిహేవియర్ ఎట్లా చేస్తారో కనుక్కుందాం మనం. అంటే బాడీ బిహేవియర్, ఓరల్గా ఎట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని భర్త వచ్చాడు, ఫస్ట్ భర్త తీసుకుందాము. వచ్చి రాగానే ఇప్పుడు ఫ్రెండ్స్ కలిసారు, ఎక్కడ పోయినాం అనగానే ఎక్కడ పోతా నేను ఆఫీస్ పోయినా, అసలు బేసికల్గా రాగానే ఇట్లా వస్తాడు రొటీన్గా మంచి చేసి ఇట్లా మంచిగా ఏంటి ఏం జరిగింది ఇదేదో మాట్లాడు, అట్లా ఉండదు. ఇప్పుడు నువ్వు లేట్ అయింది అనగానే ఇక అసలు అంటే రొటీన్ మేనరిజంకి భిన్నంగా బిహేవ్ చేస్తున్నాడు. ఈదర్ బిహేవియర్ తర్వాత ఫస్ట్ మాటలు నార్మల్గా మాట్లాడకుండా అయితే కాదు ఇట్లా పోయినా
అంటే ఇదేదో కొంచెం తేడా కొడుతుంది. లేదు వాయిస్ పెంచి మాట్లాడతాడు, ఏంటి అంటే నాకు పని ఉండదా అట్లా అంటే లైక్ ఓవర్ ల్యాప్ చేసేస్తాడు. అది కాకుండా ఇప్పుడు ఈమె అడిగిన దానికి అది అబద్ధం అని తెలవడానికి ఇంకొకటి ఏంటంటే అసలు టోటల్గా డైవర్ట్ చేసేస్తాడు టాపిక్. ఎక్కడ పోయినా నాకే ఇదంతా ఇది సంసారము ఇక అంటే టోటల్గా అసలు టాపిక్ని డైవర్ట్ చేసేస్తాడు. ఆమెకి ఎందుకు వచ్చిందిరా నాయన ఇక అడుగుతే ఓ పెంట తయారవుతుంది ఇంట్లో నాకు అని ఇది టోటల్గా రూటే మార్చేస్తాడు అన్నట్టు. అంటే లైక్ హీల్ క్రియేట్ దట్ మెస్ ఇన్ ద హౌస్, షీల్ బి స్కేర్డ్ టు ఆస్క్. అడగడానికి భయపడేలా చేస్తారు. ఇది కొంచెం ముదురు రకాలు. సో ఈ దీన్ని నువ్వు గమనించుకోవచ్చు. వాయిస్ మాడ్యులేషన్ మారుతూ ఉంటుంది లైక్ ఇట్లా. అట్లా కాకుండా బాడీ మేనరిజం కూడా జనరల్గా ఇట్లా కూర్చొని పిల్లల్ని ఏంట్రా ఇట్లా అంటాడు, కానీ ఏదైనా కథ కార్ఖానా చేసి వస్తే చక్కగా రూమ్లోకి పోతాడు. సో ఈ విల్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ద ప్లేస్, హీ వోంట్ బి దేర్. ఓకే. సో ఇది ఒకటి. లేదు చాలా ఓవర్ ప్రేమ చూపిస్తారు, చాలా ఓవర్ యాక్టింగ్. అంటే నీకేమైనా పట్టుకురావడము, నీకేమైనా ఎక్స్ట్రాగా పట్టుకురావడము, అట్లా నిజంగా తెచ్చి మంచి భర్తలను అనుమానించకండి తల్లి. మీరు తెలుస్తుంది మ్యామ్, ఆ చేంజ్ తెలుస్తుంది ఆ వైఫ్ కి ఆ భర్తకి ఆ చేంజ్ రియాలిటీ అర్థమైపోతుంది. అసలు తెలుస్తుంది అబ్బా. ఇప్పుడు మనం ఉత్తగా ఊరికి ఇట్లా చెప్తున్నాం కానీ వాళ్ళకి తెలుస్తుంది. తెలిసినాక ఎందుకు అడుగుతారు అంటే అడిగి వాళ్ళు ఒప్పుకోకపోతే గొడవ పెట్టుకుంటారని వాళ్ళు కన్ఫర్మ్ అవుతారు. కన్ఫర్మ్ కాంది అసలు అడగరు. ఇప్పుడు జెంట్స్ అన్నా చీకట్లా రాయేస్తారేమో కానీ లేడీస్ ఆఫ్టర్ కన్ఫర్మ్ అడిగింది అంటే నోరు మూసుకొని నువ్వు ఒప్పుకో ముద్దాయి లెక్క, నేను చేసిన నేను ఇట్లా అయింది అని. కానీ నువ్వు ఎకసెకలు పడి ఏదో ఒకటి అడిగితే అసలుకే మోసం వస్తుంది. సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు లేడీస్ది తీసుకున్నా కూడా వాళ్ళు శారీస్ ఇక్కడ వరకు చిన్నవి ఓకే, చీరలైనా బంగారమైనా ఇంకేదైనా నెగటివ్ బిహేవియర్ అయినా అంటిల్ అన్లెస్ ఇట్ ఇస్ స్పాయిలింగ్ యువర్ ఎకనామిక్స్, అంటే నువ్వు అప్పుల పాలయ్యి బరి తెగించి అంటే ఇక పూర్తిగా అప్పులు చేసుకుంటూ నగలు నాణ్యాలు ఎక్కువ, దెన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ లైక్ దే ఆర్. ఇప్పుడు ఇది ఎక్కడదే నువ్వు మొన్న కొనుక్కున్నావు అంటే ఎందుకైంది పాతదే ఉన్నది అప్పటిదే, నేను బంగారం ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, అది నీకు ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ కావట్లేదు నీ ఎకనామిక్స్, ఇట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్, యా డోంట్ ఫైట్ ఫర్ దాట్. బట్ ఎకనామిక్స్ ఇన్వెస్ట్ అయ్యి నీకేదన్నా థ్రెటనింగ్ జరుగుతోంది బయట నీకు సంసారంలో, దాన్ని కవర్ చేస్తుంటే మాత్రం కూర్చొని నువ్వు యూ నీడ్ టు సార్ట్ ఇట్ అవుట్. అది వదలకండి, అది పెద్ద గొడవల కింద అవసరం వస్తుంది. సో అది చీరల విషయంలో కూడా ఎంతవరకు ఇంపార్టెంట్ అవన్నీ సిల్లీవి. సో పెద్దవి వస్తే ఇంకొకటి మీకు నాన్ వర్బల్గా, మరి అదే ఎట్లా తెలుస్తుంది మేడం, బాడీ లాంగ్వేజ్తో కూడా పట్టుకోవచ్చు. నేను చెప్తున్నా కదా ఉషా, ఎవరైనా ఒక్క క్షణము ఆ బయటికి ఎవరైతే అబద్ధం చెప్పి వచ్చారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు అనుకుంటే జస్ట్ కీప్ క్వైట్, యువర్ హార్ట్ సేస్ ఫస్ట్. మనసు చెప్పేస్తుంది. మనస్సు కనెక్షన్ నీకు ఆ వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ ఉంటే అది ఎట్లా అలారం కొడుతుందంటే యూ విల్ బీ మిస్సింగ్ దెమ్, యూ విల్ బీ మిస్సింగ్ దట్ పర్సన్. అబద్ధం చెప్పే పర్సన్ నీకు దూరం అవుతున్నారు, సంథింగ్ ఈజ్ వెరీ రాంగ్, ఇక్కడ కొడుతుంది. యూ విల్ ఫీల్ వ్యాక్యూమ్. నువ్వు ఖాళీ పని బాధ ఏదో జరుగుతుంది నా కొడుతుంది. ఆ కనెక్షన్ మీకు ఉండుంటే సరే. బాడీ లాంగ్వేజ్ ప్రకారం మాట్లాడుకుంటే మోస్ట్లీ నలుపుతుంటారు, లేకపోతే కాళ్ళు ఊపుతుంటారు, అంటే టెన్స్డ్, యాంగ్జైటీ, బికాస్ అది ఏదో ఒక అబద్ధం చెప్తున్నారు వాళ్ళకి, అది దే ఆర్ నాట్ రెడీ ఫర్ దాట్. లేదో క్వైట్ అయిపోతారు, అంటే ఎక్కువ బిగించుకొని కూడా ఉంటారు, బికాస్ దే నీడ్ టు గెట్ రెడీ. ఇట్లా అంటే నేను అబద్ధం ఆడేస్తున్నా అనేది ఉంటుంది. వాళ్ళు ఎవరికి కాన్షియస్గా ఇది ఇప్పుడు నువ్వు ఎంత గమనించి మేడం మీరు చెప్పినరు వీళ్ళు దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏమైనా కథలు పడతారేమో ఇట్లా ఇవన్నీ చెయ్యకుండా అంటే మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే చిన్నదన్న దొరుకుతుంది. ఏది బాడీ లాంగ్వేజ్లో చేతులు నలుపుకోవడమా, ఫింగర్స్ ఊపడమా, లేకపోతే ఏదో ఒకటి కంటిన్యూస్గా పెన్ను తిప్పడమా, కంటిన్యూస్గా అక్కడ ఉన్నది చదవడమా, దిస్ ఆల్ థింగ్ ఈజ్ ఏ మేనరిజం. అట్లా కాకుండా నీకు వీళ్ళు అంటే నేను ఇందాక కూడా చెప్పిన డైరెక్ట్గా వెళ్ళిపోతారు బాడీ లాంగ్వేజ్లో, అంటే లైక్ దే వోంట్ బీ హియర్, ఐస్ టు ఐస్ పెట్టి మాట్లాడరు, అస్సలు మాట్లాడరు, ఎటో తిరుక్కుంటూ మాట్లాడతారు. బికాస్ వాళ్ళు చూడలేరు, ఎవరైనా పెద్ద తప్పు చేసినప్పుడు వాళ్ళలోనే ఎక్కువ గిల్ట్ ఉంటుంది. సో కాబట్టికే అట్లా చూడలేరు. లేదు అంటే
ఎక్కువగా చూసి నోరు పెద్దది చేసుకొని అరుస్తారు. సో దెన్ దట్ ఈజ్ ఆల్సో ఓవర్ డూయింగ్ ఆఫ్ ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ నార్మల్ ఫ్రమ్ ద పాస్ట్. యూ కెన్ ఐడెంటిఫై. అట్లా కాకుండా ఏంటి అని అంటే వీళ్ళు వర్బల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా అబద్ధం చెప్పాలి అంటే ఏంది, కుక్ చేయాలి కదా స్టోరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంతమందిని అడుగుతున్నప్పుడు లవ్ స్టోరీ ఎట్లా జరిగిద్దంటే వాళ్ళది నిజమైన లవ్ స్టోరీ కాదు అంటే వాళ్ళు కుక్ చేయాలనుకోండి ఏదైనా, దెన్ దే విల్ ఎవర్ కానీ రైట్ సైడ్ పైకి చూస్తారు కళ్ళు, ఎందుకంటే రైట్ బ్రెయిన్ ఈజ్ ఎ క్రియేటివ్ బ్రెయిన్. సో ఆ లాజికల్ బ్రెయిన్కి ఏంటంటే క్రియేట్ చేస్తుంది, సో లెఫ్ట్ బ్రెయిన్ ఏంటంటే లాజిక్ అడుగుతుంది. సో క్రియేటివ్ బ్రెయిన్ ఏదైతే కుక్ చేయాలి కాబట్టి దాన్ని ఆ లుక్స్ ఏదైతే ఉందో టాప్ వైపు చూస్తారు. సో మోస్ట్లీ మీరు దాన్ని బట్టి కూడా యూ కెన్ అనలైజ్ దట్ ఈస్ లైక్ సంథింగ్ ఈజ్ కుకింగ్, క్రియేటివ్ అవుతుంది అనేది అదొకటి ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇలా నీకు పరిపరి విధాలుగా ఉంటాయి. ఈ విధాలలో కాకుండా నేను చెప్తున్నా కదా, లేడీస్కి అయితే ఇంట్యూషన్ బై డిఫాల్ట్ బై బర్త్ వచ్చింది. మనము ఎక్కడో ఒక మూవీలో కూడా చూశాను నేను, మహేష్ బాబు మూవీ, సిబిఐ ఏదో, లేడీస్కి పెద్ద ట్రైనింగ్ ఎక్కర్లేదు సార్, వాళ్ళని ఇట్లా వేసేస్తే మగవాళ్ళకి మనకు ట్రైనింగ్ కావాలి కానీ వాళ్ళ జన్మతః అసలు ఇట్లా స్నిఫర్ డాగ్స్ కూడా పనికిరావు. అంటే ఇట్లా రాగానే తాగిండా తాగలేదా, ఎక్కడ పోయి వచ్చిండు, ఏం కథ చేసి వచ్చిండు దా నువ్వు అనే ఐస్ తోటి ఇట్లా ఒక స్కాన్ మాత్రం జరుగుతుంది. సో అది జన్మతః వచ్చింది. సో కాబట్టికే అబద్ధాలు ఎంతవరకు ఆడాలి, అందంగా ఉండే అబద్ధాలు ఆత్మీయతను పెంచుతాయి. అదే ఇలా అమానుషమైన అబద్ధాలు ఎప్పుడైతే ఆడతారో జీవితాలని అతులాకుతులం చేయడం జరుగుతుంది. సో కాబట్టికి అబద్ధాలను పసిగట్టుకొని దానిని కంక్లూజన్ ఏంటి అని అంటే, ఎనీవేస్ అబద్ధాలు ఆడుతున్నారు అంటే నువ్వు ఏదో మైనస్ పాయింట్ ఉంది మనది. ఇప్పుడు అబద్ధం ఆడి ఆమె చాలా అప్పులు చేస్తుంది అంటే షీ వాంట్స్ దట్. అప్పుడు కూర్చోబెట్టి నువ్వు ఎంత అవసరం ఉంది మనకి, ఎంత చేయాలి, సరే నీకు ఇప్పటి నుంచి నువ్వు ఇంత అడిగావు కదా నేను ఇంత చేస్తా, ఎందుకంటే నువ్వు చెయ్యకపోతే ఇంకేమో ఎవరో చేయాల్సి వస్తుంది. సేమ్ వే లేడీ జెంట్, నువ్వు ఎందుకు ఫ్రెండ్స్ దగ్గర వెళ్తున్నావు, వెళ్ళు, నెలకు ఒకసారి వెళ్ళు, తాగనీకెళ్ళు, లేకపోతే 1 వీక్ ఒకసారి వెళ్ళు, నాకు చెప్పేళ్ళు, ఐ డోంట్ మైండ్, గివ్ దట్ ఫ్రీడమ్. నువ్వు ఇవ్వకుండా మొత్తం నస్సలాగా చేస్తే అది కాస్త అబద్ధములో ఒక ఎడిక్షన్ అలవాటయ్యి అది ఇంకా ఎక్కువ డేంజర్కి దారి చేస్తుంది. అట్లా కాకుండా డిఫరెంట్ యాంగిల్స్లోకి వెళ్ళిపోతారు. సో కాబట్టికే అబద్ధాలు ఆడుతున్నారు అంటే సంథింగ్ ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. సో కాబట్టికే దాన్ని కూడా ఫిగర్ అవుట్ చేసుకోవడానికి మనం ఇది హెల్ప్ చేస్తున్నాం. కాబట్టికే ఎందుకంటే అంత బ్యూటిఫుల్ బాండింగ్లో నీ దగ్గర అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అని అంటే ఇంకా ప్రపంచంలో ఎక్కడ పోయి మాట్లాడాలా, నీ ఇంట్లో ఉన్న 4 గోడల మధ్యలో లేచినప్పటి నుంచి పడుకునేదాకా నీతో మొత్తం సన్నిహితంగా అంటే అర్ధనారీశ్వర అని చెప్పే భార్యాభర్తల మధ్యలోనే వస్తున్నాయంటే చిన్న చిత్క గురించి మాట్లాడలేదు. దట్స్ ఓకే, దట్స్ ఫైన్. కిట్టికి పోతున్నా అంటే ఇష్టం ఉండదేమో హస్బెండ్కి అని అంటే దట్స్ ఓకే. ఇట్ ఈస్ నాట్ డ్యామేజింగ్ యువర్ లైఫ్ ఆర్ కిడ్స్ లైఫ్ ఆర్ హస్బెండ్ లైఫ్, దెన్ ఇట్ ఈస్ ఫైన్. బట్ ఇఫ్ యు ఆర్ డ్యామేజింగ్, నీ అబద్ధాలు నీ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతున్నాయి, భర్త మీద ఎఫెక్ట్ పడుతున్నాయి, భార్య మీద పడుతున్నాయి, సంఘం మీద పడుతున్నాయి, దెన్ ఇట్ ఈస్ అ కాషన్ టు గెట్ ఇంటు ఇట్ అండ్ సాల్వ్ దట్ మ్యాటర్ అన్న దానికి మనం ఈ క్యూజ్ ఇవ్వడం జరుగుతుంది. స్టార్టెడ్ విత్ జోక్ బట్ ఎండెడ్ విత్ సీరియస్, బికాస్ సేమ్ చిన్న అబద్ధాలు కాస్త పెద్ద అబద్ధాలై సీరియస్ అవుతుంది. కాబట్టి జస్ట్ ఇట్స్ ఎ స్మాల్ ట్రై ఫ్రమ్ బోత్ ఆఫ్ అవర్ సైడ్స్ మంచి బంధాలను నిలబెట్టడం కోసం. మీరు చెప్పిందంటే నాకు బాగా అర్థమైందంటే, మీరు చెప్పే అబద్ధం మీ భార్యకు కావచ్చు, భర్తకు కావచ్చు మోసం కింద ఉంటుందా, లేదు అంటే ఈ మూమెంట్ తనకు నచ్చదు కాబట్టి పర్లేదు అనిపించేలా ఉందని వాళ్ళ మనస్సాక్షికి తెలుసు, దాన్ని బట్టి వెళ్తే సరిపోతుంది. థ్యాంక్ యూ రజిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.